ఖరీఫ్ సీజన్లో రైతులకు అవసరమైన ఎరువులను అందుబాటులో ఉంచడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ విమర్శించారు. రైతులకు ఎరువుల కొరతపై నెల 9న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆర్టీఓ కార్యాలయం వద్ద వైసీపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు. ఎరువుల కొరతపై ప్రశ్నిస్తున్న వారిని చంద్రబాబు బెదిరిస్తున్నారని మండిపడ్డారు. అనకాపల్లి జిల్లాలో పరిస్థితి మరీ దారుణంగా ఉందని, మనిషికి ఒక ఎరువు బస్తా అంటూ పంపిణీ చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి దానికి అన్ని రకాలుగా కూడా అన్ని పోరాటాలకి సిద్ధంగా ఉంది. వారి పక్షాన 9వ తారీఖున పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆర్డీఓ కేంద్రాలు జరుగుతాయి. అన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్లో కూడా ఎక్కడైతే ఆర్డీఓ కేంద్రాలు ఉన్నాయో అన్ని దగ్గరలో కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. 6 ఎకరం కోసం వెళ్ళినా బస్తాయే, 5 ఎకరాలు ఉన్నోడు వెళ్ళినా బస్తాయే, 2 ఎకరాలు ఉన్నోడు వెళ్ళినా బస్తాయి, 10 ఎకరాలు ఉన్నోడు వెళ్ళినా బస్తాయే. రేపు సీజన్ అయిపోయిన తర్వాత నువ్వు ఇస్తే ఏంటి, ఇవ్వకపోతేంటి? రేపు సీజన్ అయిపోయిన తర్వాత నేను డిసెంబర్లో ఇస్తాను, నవంబర్లో ఇస్తానంటే అప్పుడు ఉపయోగం లేదు కదా రైతులకి. ఆయన చెప్పినటువంటి మాటల్లోనూ ఆయన చేసేటువంటి మార్కెటింగు ప్రజల కడుపులు నింపవు. ఈరోజు పైపెచ్చు మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని రైతులను కూడా బెదిరిస్తూ ఉన్నాడు. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద దాడి చేస్తూ ఉన్నాడు. మీరు చేస్తున్నటువంటి దాడి, చంద్రబాబు నాయుడు గారు మీరు చేస్తున్నటువంటి దాడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కాదు, మీరు చేస్తున్నటువంటి దాడి రైతుల మీద చేస్తున్నటువంటి